రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీ పైన భిన్న వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఏదైతే మసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎడ్యుకేషన్ పాలసీ పైన ప్రధానంగా ఇంటర్మీడియట్ వ్యవస్థ పైన తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీరేమంటారు? ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు ఒక దుర్దినము. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే మరణ శాసనం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు రాశాడో ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక పెద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకు అంటే విద్యా వ్యవస్థలో ప్రయోగాలు చేసేటప్పుడు దానిపైన పెద్ద ఎత్తున ఆయా వర్గాల యొక్క అభిప్రాయాలని పరిగణలోకి తీసుకున్నాకనే సంస్కరణలు చేస్తారు. ఈరోజు కొఠారి కమిషన్ సిఫారసుల దగ్గర నుంచి అనేక సిఫారసులు ఏవైతే ఈ యొక్క దేశంలో విద్యా వ్యవస్థలో వచ్చినాయో ఆ వ్యవస్థల పట్ల ఏ దాంట్లో కూడా ఇంత పెద్ద వ్యతిరేకత రాలేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక విద్యావేత్త రిఫార్మ్స్ చేసిండంటే అర్థం ఉంది, కానీ ఒక ఆనకట్టలు కట్టేటటువంటి ఇంజనీర్ చేతిలో విద్యా వ్యవస్థను పెట్టి రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశాడనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు అంటే ఇది తుగ్లక్ నిర్ణయం తప్ప మరొక నిర్ణయం కాదు అనేది స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నా. సార్, ఒక రకంగా 10th తర్వాత ఈ 12th క్లాస్ వరకు కూడా కంటిన్యూ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల విద్యార్థులకు కావచ్చు, టీచర్స్ కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కూడా కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితి. దీని గురించి మీరేమంటారు? నేను అక్కడికే వస్తున్నా. ఈ రాష్ట్రంలో విద్యా కమిషన్ చేర్చినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి సిఫారసుల్లో ఏబిసిడీలు కూడా తెలియనటువంటి విద్యా కమిషనర్ చైర్మన్ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఉండడానికి వీల్లేదు అని ఒక సంస్కరణ ఇవ్వడం, ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు చేస్తే మధుసూదన్ రెడ్డికి పోయేది ఏం లేదు. కానీ ఈ రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు, 20 లక్షల మంది తల్లిదండ్రులు, సుమారు 2.5 లక్షల మంది ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, యాజమాన్యాలు, వీళ్ళందరి యొక్క అభిప్రాయాల్ని కనీసం మచ్చుకు కూడా తీసుకోకుండా ఏ విద్యార్థులు కోరిండ్రని, ఏ తల్లిదండ్రులు కోరిండ్రని, ఏ అధ్యాపకులు కోరిండ్రని మీరు ఈ సంస్కరణ తీసుకొస్తున్నారు. ఇదే ఆకునూరి మురళి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కరణ చేస్తే 150 సీట్లు కాస్త 11 సీట్లు పడిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు, మీరు కనీసం అప్పుడైనా దాన్నైనా కనీసం పరిగణలోకి తీసుకోవాలి కదా. ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ స్వర్గీయ పివి నరసింహారావు గారు 1969-70 విద్యా సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది దేశంలోనే ఆణిముత్యంగా మారింది. ఈ రాష్ట్ర విద్యార్థులు ఏ ఐఐటికి పోయినా, ఏ ఎన్ఐటికి పోయినా, ఏ యొక్క ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి పోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు మాత్రమే విజయ పతాకం 50% స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో మీరు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసి ఇంటర్మీడియట్ కళాశాలల్లో కోచింగ్ అనేటటువంటిది ఉండకూడదని చెప్పి మీ ఆకునూరు మురళి చెప్పినటువంటి విషయాన్ని మీరు నమ్మి ఇది ఈరోజు మరణ శాసనం ఏదైతే రాసిందో ఈ మరణ శాసనం కేవలము మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు మీ ప్రభుత్వం పైన ప్రభావం చూపకపోవచ్చు, కానీ ఇంటర్మీడియట్ విద్య రద్దు చేస్తే ఖచ్చితంగా 2029 తర్వాత మీరు మాజీ ముఖ్యమంత్రిగా మారడం ఖాయమని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. సో దాంతోపాటుగా స్కూల్స్ కావచ్చు, ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఎంతోమంది లెక్చరర్స్ ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది? వీళ్ళు రోడ్డున పడే అవకాశం ఉందంటారా? నేనేమంటున్నా అండి,
విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మాత్రమే ఇది సమస్య, కానీ మధుసూదన్ రెడ్డికి ఏదో సమస్య అయింది, లేకపోతే ప్రైవేట్ కాలేజీలో టీచరు ఆ టీచరు ఇంకో స్కూల్కి పోయి చెప్తాడు. ఇక్కడ ఏమి ఇష్యూ అది కాదు. నేనేమంటున్నా, ఇంటర్మీడియట్ అనేటటువంటిది మీకు ఎవరైతే నూరిపోసినరో ఆ నూరిపోసినటువంటి వ్యక్తులకు శక్తులకు ఏబిసిడీలు కూడా ఇంటర్మీడియట్ గురించి తెలియదు. దే డోంట్ నో ఏబిసిడీస్ అబౌట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయాలను వాళ్ళ యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటే 2029 తర్వాత శాశ్వతంగా మాజీ ముఖ్యమంత్రిగా మారుతావు, రాసిపెట్టుకో. దెర్ ఇస్ ఓన్లీ 2 ఆప్షన్స్ బిఫోర్ యూ. ఒకటి, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కంటిన్యూ చేయడమా, లేదా మాజీ ముఖ్యమంత్రిగా మారడానికి సిద్ధంగా ఉండడమా. చూజ్ యువర్ సెల్ఫ్, ఆప్షన్ ఈజ్ యువర్స్. ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 1969లో విద్యా వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఐఏఎస్లను ఉత్పత్తి చేసింది, డాక్టర్లను ఉత్పత్తి చేసింది, అదేవిధంగా ఇంజనీర్లను ఉత్పత్తి చేసింది, వేల మంది ఐఐటీలను ఉత్పత్తి చేసింది. అటువంటి ఒక విద్యా వ్యవస్థను కలంపోటుతోటి నువ్వు రద్దు చేయడానికి నీకున్న అధికారం ఏందని చెప్పి నేను అడుగుతున్నా. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బతినే అవకాశం ఉందంటారా? అసలు క్వాలిటీ సంకనాకపోతుందండి. క్వాలిటీ అనేది సంకనాకపోతుంది ఒకటి. రెండవది, ఆయన ఇప్పుడు ఈ యొక్క చెప్పినటువంటి దుర్మార్గులు ఎవరైతే ముఖ్యమంత్రికి తప్పుతో పట్టించేటటువంటి సోకాల్డ్ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, డ్రాప్ అవుట్స్ అంటున్నారు. మరి ముఖ్యమంత్రికి కూడా వీళ్ళు చెప్పేది కరెక్టా కాదని తెలుసుకోవాలి కదా. ముఖ్యమంత్రి హ్యాస్ టు అప్లై హిస్ మైండ్ కదా. నేను ఈరోజు చెప్తున్నా, ఈ యొక్క వీళ్లకు 10వ తరగతిలో ఎంతమంది పాస్ అవుతున్నారు ప్రతి సంవత్సరము, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంతమంది చేరుతున్నారు? ద గ్యాప్ బిట్వీన్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ పాస్ అవుట్స్ ఎంత? 0. నీకు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు? ఐటీఐలకు పోతున్నారు, పాలిటెక్నిక్లకు పోతున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు రేవంత్ రెడ్డికి, ప్రతి సంవత్సరం 35,000 నుంచి 40,000 మంది ఇంటర్మీడియట్ విద్యలకు వస్తున్నారు. 10th క్లాస్లో ఈరోజు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతాడు, 10th క్లాస్లో ఈరోజు బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుతాడు, నవోదయ పబ్లిక్ స్కూల్లో చదువుతాడు. కానీ ఇంటర్మీడియట్కి వచ్చే వరకల్లా ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్నాడు. బికాజ్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, ఇంటర్మీడియట్ అనేది నువ్వు అనుకున్నట్టుగా నీ తాబేదారులు చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ అనేది అకాడమిక్ కోర్స్ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్. వన్ ఈజ్ అకాడమిక్ కోర్స్, వన్ ఈజ్ గేట్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈరోజు ఐఐటి కావాలన్నా, ఎన్ఐటి కావాలన్నా, డాక్టర్ కావాలన్నా ఇంటర్మీడియట్ అనేది ప్రధానమైనటువంటిది. కాబట్టి 50% టైము ఇంటర్మీడియట్కు, 50% టైము ఈ మిగతా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు చేయడం వల్లనే మనం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ప్రాచుర్యంలో ఉన్నాం. తమిళనాడు పరిస్థితి ఏంది ఈరోజు? తమిళనాడులో రెక్కాడితే కానీ డొక్కాడని వాడు కనీసం ఇంతవరకు డాక్టర్ కాలేకపోతున్నాడు. గత 4-5 సంవత్సరాలుగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క ఆల్ ఇండియాకు సంబంధించి ఏకంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన కేంద్ర ప్రభుత్వం దేకలే మిస్టర్ రేవంత్ రెడ్డి. కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి కోచింగ్ సెంటర్లు నాట్యం చేస్తున్నాయి. ఫిజిక్స్ వాళ్ళ పేరుతోటి, ఆకాష్ పేరుతోటి. ఒకవేళ మీ సంస్కరణలు జరిగితే మీ యొక్క పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతాయని మీరు అనుకుంటున్నారు కదా, డమ్మీ అడ్మిషన్లు పెరుగుతాయి. 5 లక్షల మంది మీ స్కూళ్ళల్లో చేరవచ్చు, కానీ 2.5 లక్షలు మీ స్కూలు ముఖం కూడా చూడరు. రోజు ఉదయం లేచి కోచింగ్ సెంటర్లనే కోచింగ్ తీసుకుంటారు. మీ స్కూల్లో అటెండెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళను కోచింగ్ సెంటర్లకు దగ్గరుండి మీరే పంపాల్సి వస్తుంది. ఈ విషయం తెలియకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక తప్పుడు నిర్ణయాల్లో ఇది ప్రధానమైనటువంటి తప్పుడు నిర్ణయం. నేను మళ్ళొకసారి మనవి చేస్తున్నా, ఇదే ఆకునూరి మురళి యొక్క సిఫారసుల కారణంగా 150 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 సీట్లు తెచ్చుకున్నటువంటి జగన్ చూసి మీరు కనువిప్పు కలగాలి. లేకపోతే మీకు కూడా 11 సీట్లే వస్తాయి. కాబట్టి నేను మళ్ళొకసారి స్పష్టంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి యు ఆర్ హ్యావింగ్ 2 చాయిసెస్, కంటిన్యూయేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ యూ వాంట్ టు బికమ్ ఏ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఎవర్. సో దాంతోపాటుగా ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించే ముందు అన్ని వర్గాలకి అన్ని ఏదైతే ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, అందరూ ఒపీనియన్ తీసుకుందామని అంటున్నారు. మీ తరపు నుంచి ఏమైనా ఒపీనియన్స్ ఇవ్వడం జరిగిందా? నేనేమంటున్నానంటే, ఆకునూరి మురళి అనేటటువంటి వ్యక్తి వాడు చెప్పే విషయాలు ఎవరైతే ఉన్నాయో ఆయన చెప్పే విషయాలను ఆయనకు అంటే చెవులకు ఇంపైనటువంటి విషయాలను నేను స్పష్టంగా ఈరోజు ఆకునూరి మురళి పైన ఆరోపణ చేస్తున్నా.
నువ్వు మొత్తం అన్నీ కూడా ఆలోచించుకొని ఒక రిపోర్ట్ పైన ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే ఈ జాతరంతా నడిపినవు. నువ్వు నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలను, వ్యక్తిగతంగా నీకున్నటువంటి మేధస్సును ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యా విధానానికి రుద్దినవు చూడు. తప్పకుండా ఈ పాపం నీకు తప్పకుండా తగులుతుంది. నీ యొక్క వ్యక్తిగత ఆలోచనలను కమిషనర్ రిపోర్ట్ పేరు మీద ఈ విధంగా చేసినావో నువ్వు ఈ యొక్క విద్యా వ్యవస్థకు పట్టినటువంటి చీడ పురుగును నువ్వు. ఇది మొత్తం మీద ఇంటర్మీడియట్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే 2029 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో వంశీకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.